కల్వకుంట్ల కవిత కేసీఆర్ కూతురుగానే కాక తనకంటూ ఓ ఇమేజ్ను సృష్టించుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ కవితగా డిఫరెంట్ స్టైల్లో దూసుకుపోయారు. మహిళలను జాగృతం చేసి తెలంగాణ ఉద్యమంలోకి దూకేలా చేశారు. తెలంగాణ జాగృతి పేరిట ఎప్పటికప్పుడు కవిత ప్రత్యేక అడుగులు వేస్తూనే ఉంది. అయితే అవన్నీ తెలంగాణ ఉద్యమానికి బీఆర్ఎస్కు బలం పెంచేవిగానే ఉండేవి. కానీ లేఖాస్త్రం తర్వాత కవిత వేస్తున్న ప్రత్యేక అడుగులు మాత్రం సొంత పార్టీని డ్యామేజ్ చేస్తున్నాయి. తాజాగా బీఆర్ఎస్ రాంగ్, కాంగ్రెస్ కరెక్ట్ వ్యాఖ్యలతో సొంత పార్టీతో దూరం మరింత పెరిగింది. బీఆర్ఎస్తో కవిత దాదాపు కటీఫ్ అనేలా ఉన్న తాజా పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కవితపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆమె ఒక్కరే పోరాటం చేశారు. ఈ విషయంలోనూ బీఆర్ఎస్ ఎక్కడా స్పందించలేదు, కనీసం ఖండించను కూడా లేదు, ఆమెకు మద్దతుగా నిలిచింది కూడా లేదు. దీనిపై ఒకవైపు రాజకీయంగా చర్చ సాగుతోంది. ఇలాంటి సమయంలో కవిత అనూహ్యంగా బీఆర్ఎస్ పై కీలక వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు కాకపోతే మరో 2 రోజులకైనా బీఆర్ఎస్ నాయకులు తన దారికి రావాల్సిందేనని ఆమె తేల్చి చెప్పారు. కల్వకుంట్ల కవిత మీడియాతో నర్మగర్భంగా చాలా విషయాలు పంచుకున్నారు. ప్రజా పోరాటాల విషయంలో జాగృతి సూపర్ క్రెడిట్ దక్కించుకుంటుందన్నారు. ఎప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు తన దారిలోకి రావాల్సిందేనని తేల్చి చెప్పారు. తెలంగాణ బిడ్డపై తీన్మార్ మల్లన్న తీవ్ర విమర్శలు చేసి ఆత్మగౌరవానికి భంగం కలిగించిన బీఆర్ఎస్ నాయకులు స్పందించలేదని వాపోయారు. అయితే ఈ విషయంపై తాను యాగి చేయడం లేదన్న ఆమె వారి విజ్ఞతకే ఈ విషయాన్ని వదిలేస్తున్నానని చెప్పారు. పనిలో పనిగా బీసీలకు 42% రిజర్వేషన్లపై రేవంత్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని కవిత సమర్థించారు. ఇది కరెక్ట్ నిర్ణయమే అన్నారు. ప్రస్తుతం ఈ ఆర్డినెన్స్ గవర్నర్ పరిశీలనలో ఉంది. తన మాదిరిగా ఆలోచించడానికి బీఆర్ఎస్ నేతలకు మరో 4-5 రోజులు సమయం పట్టొచ్చని అంటున్నారు. ఆర్డినెన్స్ విషయంలో బీఆర్ఎస్ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేయడం తప్పేనని అంటున్నారు. బీసీలకు న్యాయం చేసే విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కరెక్ట్గానే వ్యవహరించిందని కవిత అన్నారు. మొత్తానికి బీఆర్ఎస్ నుంచి మెల్లగా కవిత దూరం అయిపోతున్నారు. ఇటీవలి కాలంలో కల్వకుంట్ల కవిత కాస్త జాగృతి కవితగా మారిపోయారు. ఆమెది సొంత జెండా, సొంత అజెండాగా మారింది. బీఆర్ఎస్లో అన్న కేటీఆర్, తండ్రి కేసీఆర్ ఉండగానే తనకు సరైన రాజకీయ న్యాయం జరగడం లేదని కినుక వహిస్తున్నారు. పార్టీలో కేటీఆర్కు సమాన హోదా కోసం పట్టుబట్టి ఫలించకపోవడంతో కవిత సొంతంగానే అడుగులు వేస్తున్నారు. బీసీ అజెండానే తన అజెండాగా మార్చుకున్నారు. బీసీలకు మద్దతుగా 42% రిజర్వేషన్లు వారికి దక్కాలని డిమాండ్ చేస్తూ క్షేత్రస్థాయిలోకి వచ్చారు. స్థానిక ఎన్నికల్లో ఆ రిజర్వేషన్ కోటాతోనే ముందుకు వెళ్లాలని కూడా కోరారు. దాంతో ఆమె బీసీలను దగ్గర చేసుకుని పార్టీ పెడతారన్న ప్రచారం నిన్న మొన్న దాకా సాగింది.